కాల రాస్తున్నారన్నటువంటి కారణంతో పాటు వీళ్ళందరూ జైళ్ళలో ఉండడం వల్ల జైళ్ళు నిండిపోయి అక్కడ అనారోగ్య వాతావరణాలు వస్తున్నాయి కాబట్టి తీసుకొచ్చినటువంటి పద్ధతే ఈ 7 ఏళ్లలోపు జైలు శిక్ష. ఇప్పుడు ఈ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ ఎందుకు పెట్టారు? 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి అశ్లీలం కేసులో పెడితే కనుక కుదరదని. ఇంకోటి అది అశ్లీలత అని ఎలా నిరూపిస్తారు అన్నది కూడా సమస్య కదా. ఆ లంకొడుకు అంటారు, అది బూతు, కోర్టు మందలించి వదిలేస్తుంది. అవును సార్. ఫైనల్గా ఒకటి ఏంటంటే ఎన్ని అనుకున్నా సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం వల్ల ఖచ్చితంగా పర్సెప్షనల్ బెనిఫిట్ అనేది చూసుకుంటారు ఫస్ట్, తర్వాత ఏంటి అనేది సెకండరీ. కానీ ఇప్పటికే చాలా మందిని అరెస్టులు చేసేసారు, కేసులు పెట్టేశారు, జైల్లో కూడా పెట్టేశారు, జైల్లో మగ్గుతున్నారు. ఆలస్యంగా మొదలైన కట్టడి చేసే చర్యలు ఇప్పుడు వాయిదా పడింది ప్రస్తుతం. ఏం చెప్తారా ఏంటి అనేది ఆ దిశగా వెళ్తే కనుక మళ్ళీ రికవరీ అంటారా దాన్ని, లేదంటే మళ్ళీ వెనక్కి ఏమన్నా ఆ కేసులు మళ్ళీ? నేనైతే వెయిట్ చేస్తున్నా, ఇక్కడ కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి, బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ అనే దాన్ని సవాల్ చేయాలి ఇలాంటి కేసులు పెట్టడానికి. నాకు ఎప్పుడు అనిపించిందంటే మొన్న అతని పేరేంటి, అవుతు శ్రీధర్ది అనుకుంటా, అతనికి సంబంధించి ఇట్లాగే పెడితే రిమాండ్ని హైకోర్టు కొట్టేసింది. ఏంది అసలు ఇది ఇట్లాగా, దాన్ని ఏమంటారు డ్రామాటికల్గా లేకపోతే క్యాజువల్గా, డ్రామాటికల్ కాదు క్యాజువల్గా ఇచ్చేస్తున్నారు రిమాండ్. అలా ఇవ్వడానికి వీలు లేదంటూ మ్యాజిస్ట్రేట్ పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది న్యాయస్థానం. అప్పుడు అనుకున్నా ఓహో బిగిన్ అయింది.